ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నమస్కారం. ప్రియమైన శ్రోతలకు ఈనాటి చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం అల్లూరి సీతారామరాజు. ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా అల్లూరి సీతారామరాజు. ప్రఖ్యాత స్వాతంత్ర సమర యోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. సినిమాలో కొంత భాగం వి రామచంద్రరావు దర్శకత్వం వహించగా, మిగిలిన చిత్రానికి కృష్ణ, పోరాట సన్నివేశాలకు కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో పూర్తి చేశారు. ఈ చిత్రానికి కథను అందించిన వారు త్రిపురనేని మహారథి. ఈ చిత్రంలో తారాగణం అల్లూరి సీతారామరాజుగా కృష్ణ, విజయ నిర్మల, గంటం దొరగా గుమ్మడి, మల్లు దొరగా ప్రభాకర రెడ్డి, అగ్గిరాజుగా బాలయ్య, పడాలుగా కాంతారావు, వీరయ్య దొరగా రావు గోపాలరావు, గోవిందుగా చంద్రమోహన్, కోయే రాయుడుగా కొమ్మినేని శేషగిరిరావు, రూథర్ఫర్డ్గా జగ్గయ్య, మేజర్ గుడాలుగా రాజనాల, బాస్టియన్గా త్యాగరాజు, బ్రేక్ అనగా పేకేటి శివరాం, సింగన్నగా అల్లు రామలింగయ్య, గంగమ్మగా జయంతి పాత్రలు పోషించారు. ఇంకా ఈ చిత్రంలో సాక్షి రంగారావు, మంజుల, రాజశ్రీ, నందితాబోస్, పండరీబాయి, వేదుల లక్ష్మీ గణపతి శాస్త్రి మున్నగువారు నటించారు. కొండ దేవత నిన్ను కొలిచామమ్మా, కోటి కోటి దండాలు బోలమ్మ, అమ్మ కోటి కోటి దండాలు బోలమ్మ. చేయి కళ్ళతో మమ్ము చూడాలమ్మా, ఎన్నుగాచి ఉండాలి బోలమ్మ, అమ్మ ఎన్నుగాచి ఉండాలి బోలమ్మ. కొండ దేవత నిన్ను కొలిచామమ్మా, కోటి కోటి దండాలు బోలమ్మ, అమ్మ కోటి కోటి దండాలు బోలమ్మ. కోతుగడ్డపై పుట్టామమ్మా అమ్మా, బడి విల్లంబులు చేపట్టామమ్మా అమ్మా, కోతుగడ్డపై పుట్టామమ్మా, విల్లంబులు చేపట్టామమ్మా, వీర కంకణం కట్టామమ్మా, జాతి పౌరుషం నిలబెడతాం, జాతి పౌరుషం నిలబెడతాం, ఏడుకొక్క తల ఎగరేస్తాం. కొండ దేవత నిన్ను కొలిచేమమ్మా, కోటి కోటి దండాలు ఓలమ్మ, అమ్మ కోటి కోటి దండాలు ఓలమ్మ. దేశభక్తిని ప్రబోధించే అల్లూరి సీతారామరాజు చిత్రం యొక్క కథ ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందామా మరి? సినిమా కథ ప్రకారం చిన్నతనం నుంచి బ్రిటిష్ పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్న
అల్లూరి రామరాజు ఆంగ్ల విద్యను తిరస్కరించి భారతీయుల సనాతన యోగ విద్యను అభ్యసిస్తాడు. దేశమంతా పర్యటించి బ్రిటిష్ పరిపాలనలో ప్రజల కష్టాలు సమస్యలు అర్థం చేసుకుని అహింసా విధానాన్ని తిరస్కరిస్తాడు. రామరాజు, సీత పరస్పరం ప్రేమించుకుని వివాహానికి పెద్దల అంగీకారం పొందుతారు. దేశాటనకు వెళ్లి కార్తీక పౌర్ణమి నాటికి తిరిగి వస్తానని సీతతో చెబుతాడు రామరాజు. ఈ రత్నగర్భ సంపదను రుచిమడిగిన బ్రిటిష్ వారు తమంతట తాముగా అధికారాన్ని వదులుకోరు. కప్పను విడవమని పామును ప్రార్థిస్తే విడుస్తుందా, కర్రతో కొడితే విడుస్తుంది. అయితే మీ నిర్ణయం ఏమిటి? సంపూర్ణ స్వరాజ్యం కోసం ఎలా పోరాటం సాగించాలో తెలుసుకునేందుకు దేశాటనం చేయబోతున్నారు. దేశాటనమా? అవును. ఏ మార్గంలో స్వాతంత్రం లభిస్తే ప్రజాభ్యుదయానికి, దేశ ప్రగతికి ప్రయోజనకరమో గ్రహించాలంటే ముందుగా దేశ పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలి. ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలి. ప్రజా సమస్యను మీరు అర్థం చేసుకోగలరు. మరి మీ సీత పడే ఆందోళన? దిగులు పడకు సీత. దేశ సమస్యకు, మన సమస్యకు ఒకేసారి పరిష్కార మార్గం లభిస్తుంది. అంతవరకు వేచి ఉంటాను. కానీ నా ఓర్పుకి ఎంతకాలం పరీక్ష? వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి తప్పకుండా తిరిగి వస్తాను. వస్తాను సీత. కార్తీక పౌర్ణమి. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈ రోజు. పరవశించేను. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు.
వినులే వస్తాడు నారాజు ఈ రోజు తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. దేశాటనకు వెళ్లి కార్తీక పౌర్ణమి నాటికి తిరిగి వచ్చిన రామరాజు తాను అవివాహితుడిగా సన్యాసిగా ఉండి దేశ దాస్య విముక్తికి పోరాడతానని సీతకు చెబుతాడు. దేశమంతా చూశారా? చూశాను సీత. అంధకారం వంటి అజ్ఞానంలో గుండెలు పగిలే శోకంతో ఈ పరతంత్ర జాతి ఎంత భయంకరంగా బ్రతుకుతుందో చూశాను. విదేశీయుల కసాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసే ముందు దేశ ప్రజలు తమ దాస్య బుద్ధి నుంచి విముక్తులు కావాలి. అందుకు విప్లవ మార్గం ఒక్కటే శరణ్యం. దేశ సమస్యకి పరిష్కారం కనుక్కున్నారు. మరి మన సమస్య? 30 కోట్ల భారతీయుల కన్నీళ్లు నన్ను అభిషేకం చేసిన ఈ సీత. ఈ శోకమయ ప్రపంచం మధ్యన బ్రతుకుతూ సంసార సౌఖ్యం అనుభవించే హక్కు మనకు లేదు. స్వాతంత్ర్య సమర దీక్షా కంకణబద్ధుడునైన నేను కళ్యాణ కంకణం ధరించలేదు. నీ నిర్ణయాన్ని ప్రోత్సహించడానికి నేనెప్పుడూ సిద్ధమే. బహుశా మళ్ళీ మనం కలుసుకోలేమేమో. కలుసుకుని నీ దీక్షకు భంగం కలిగించాలనే కోరిక నాకు లేదు. నీ మనసు నాకు తెలుసు సీత. నేనెక్కడున్నా ఏం చేస్తున్నా నువ్వు నా హృదయంలోనే ఉంటావు. పవిత్రమైన నీ ఆరాధన నాకు ఆవేశాన్ని ఇస్తుంది. వెళ్ళు. అంతలో సీత తండ్రి వేరొకరితో తన కూతుర్నిచ్చి వివాహం చేయటానికి ఏర్పాట్లు చేస్తాడు. ఆమె వేరొకరితో వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటినుండి అల్లూరి రామరాజు సీతారామరాజుగా తన పేరు మార్పు చేసుకుంటాడు. సీతారామరాజు మన్యం ప్రాంతంలో శ్రమ దోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీ చూసి చెలించిపోయి అక్కడి ప్రజల్లో తిరుగుబాటును ప్రోత్సహిస్తాడు. గంటందొర, మల్లుదొర వంటి వారి సహకారంతో ప్రజలను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ప్రజలపై అక్రమంగా బనాయించిన కేసు పత్రాలను చించి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటాడు. బ్రిటిష్ ప్రభుత్వం రామరాజును బంధించాలని చేసే యత్నాలు భగ్నమై విప్లవ వీరులు విజయం సాధిస్తారు. అయితే అంతర్గత సమస్యలతో విప్లవం బలహీనం కాగా బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫర్డ్ మన్యంలోని గ్రామాలపై దాడులు చేసి ప్రజలను హింసించి సీతారామరాజును స్వయంగా బయటకు రప్పిస్తాడు. రూదర్ఫర్డ్ ఇతర అధికారులు వ్యక్తిగతంగా సీతారామరాజు సత్యనిష్టకి, పోరాటంలోని నిజాయితీకి ఆకర్షితులైన వృత్తిధర్మంలో భాగంగా సీతారామరాజును కాల్చి చంపుతారు. ఒక్క సీతారామరాజును చంపితే 1000 మంది సీతారామరాజులు పుడతారని నినదిస్తూ సీతారామరాజు మరణిస్తాడు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాదు.
ఆ అమరవీరుడు నేల కొరగడంతో ఈ సినిమా ముగుస్తుంది. విప్లవం మరణించదు, వీరుడు మరణించడు, వెలుగుతుంది విప్లవాత్మ. ఓ విప్లవ జ్యోతి జోహారు, పరిప్లవ శక్తి జోహారు. కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి. ఆయా పాత్రల్లో నటించాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేరాల్సిన వారికే అది చేరుతుంది. ఆ పాత్రే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. ఇతర అగ్ర నటులను దాటుకొని చివరకు కృష్ణను ఈ పాత్ర వరించింది. టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు ఇదిగో మీకోసం. పంతొమ్మిది 1965 సంవత్సరంలో విడుదలైన తేనె మనసులు చిత్రంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి అడ్వెంచర్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించిన కృష్ణ 12వ చిత్రం 1965లో విడుదలైన అసాధ్యుడు. ఈ సినిమాలోని ఓ అంతర్నాటకంలో కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటించినప్పుడు ఆ విప్లవ వీరుడి ఇతివృత్తాన్ని సినిమాగా మలచాలన్న ఆకాంక్షకు తొలి బీజం పడింది. అంతకుముందు జగ్గయ్య కూడా ఆలుమగలు సినిమాలోని ఒక అంతర్నాటకంలో సీతారామరాజుగా నటించారు. అది కూడా కృష్ణకు స్ఫూర్తే. అక్కినేని నాగేశ్వరరావుతో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో తీయలేకపోయారు. ఇదే ఆలోచన ఎన్టీఆర్కి వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్ట్ కూడా తయారు చేయించారు. ఆ ప్రయత్నము ఫలించలేదు. దేవదాసు చిత్రం నిర్మాత డిఎల్ నారాయణ శోభన్ బాబుతో ఈ సినిమా తీయాలని భావించినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు కృష్ణ. మహారథి అప్పట్లో చాలా బిజీ రచయిత. కేవలం ఈ చిత్రం కోసమే ఆయన అంతకుముందు అంగీకరించిన సినిమాలను కూడా రద్దు చేసుకొని ఆ ఆదర్శ యోధుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోధనల అనంతరం కథ తయారు చేశారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ విశేషాలు. 1973 సంవత్సరం డిసెంబర్ 12న చిత్రీకరణ ప్రారంభమైంది. పద్మాలయ సంస్థకు ఆస్థాన ఛాయాగ్రాహకుడైన విఎస్ఆర్ స్వామి సినిమా స్కోప్లో చిత్రాన్ని రూపొందిస్తే అద్భుతంగా ఉంటుందని సలహా ఇచ్చారు. సాహసానికి మారుపేరైన కృష్ణ వెంటనే ముంబై నుంచి సంబంధిత లెన్సులు తెప్పించారు. నాగరిక ప్రపంచానికి 40 మైళ్ళ దూరంలో కొండలు కోనల మధ్య చింతపల్లిలో గృహ వసతితో సహా యూనిట్ మొత్తానికి సకల సౌకర్యాలను కల్పించారు. కళా దర్శకుడు రామలింగేశ్వరరావు చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోషణపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల, మన్యం ప్రాంతాల్లో శీతాకాలంలో నిర్విరామంగా దాదాపు 2 నెలల పాటు షూటింగ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో మంచినీళ్లకు కూడా చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. బస్సులు, మినీ ట్రక్కులు, కార్లు, క్రెయిన్లు ఒకటేమిటి అన్నీ మన్యంలోకే వచ్చేశాయి. నటీ నటులతో పాటు సాంకేతిక సిబ్బంది ఒక అనిర్వచనీయమైన భావావేశంతో చిత్ర నిర్మాణాన్ని జయప్రదం చేశారు.
అంతవరకు కృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తైతే అల్లూరి సీతారామరాజు మరో ఎత్తు. సంభాషణలు పలికే తీరు, హావభావాలు ప్రదర్శించే విధానం, ఆహార్యం వంటి విషయాల్లో కృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏకబిగిన 30 కాల్షీట్లు పనిచేశారు. ఈ సినిమా 19 కేంద్రాల్లో శతదినోత్సవంతో భారీ విజయాన్ని నమోదు చేసింది. రిపీట్ రన్లో కూడా 100 రోజులు ఆడిన మాయాబజార్, దేవదాసు వంటి అతి తక్కువ సినిమాల సరసన అల్లూరి సీతారామరాజు చోటు సంపాదించింది. విజయవాడ నగరంలో ఏకంగా 4 థియేటర్లలో ఒకే రోజు విడుదలై ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని పాటలకు ఆరుద్ర, శ్రీశ్రీ సాహిత్యం అందించగా ఆది నారాయణరావు సంగీత నిర్వహణలో ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వి రామకృష్ణ, ఎల్ఆర్ ఈశ్వరి గానంలో పాటలు జాలువారాయి. ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా అనే పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచనా పురస్కారం లభించింది. తెలుగు సినిమాకు ఈ అవార్డు రావడం అదే ప్రథమం. తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారణ కాండకు చల్లగిల్లవద్దురా, నీటి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. దారుణ మారణ కాండకు చల్లడిల్లవద్దురా, నిదురవద్దు బెదరవద్దు, నిదురవద్దు బెదరవద్దు, నింగి నీకు హద్దురా. ఎవడువాడు ఎచటివాడు, ఎవడువాడు ఎచటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, కండబలం కొండఫలం కబళించే దుండగీడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు. తగిన శాస్తి చెయ్యరా, తరిమి తరిమి కొట్టరా, తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఈ దేశం ఈ రాజ్యం, ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి
ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగులగొట్టి చురకత్తులు పదును పట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. స్వాతంత్ర వీరుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా. స్వాతంత్ర వీరుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా. అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా. తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా. త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం నీ వెంటనే నడుస్తాం. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి స్వర్ణ నందిని బహూకరించింది. ఆఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవంలో కూడా ఈ సినిమా ప్రదర్శితమై బహుమతి అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో ఇంక్విలాబ్ జిందాబాద్ పేరిట డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణరాజును కృష్ణ సత్కరించారు. వస్తాడు నారాజు ఈ రోజు తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. ఇది ఈనాటి చిత్రలహరి. వచ్చే వారం మరో ఆణిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం.